ఐపీఎల్ మ్యాచ్కి వెళ్ళాలనుకుంటే మాత్రం ఫోన్లు ఇంటి దగ్గర పెట్టేసి వెళ్ళిపోండి. ముందే చెప్తున్నాను, మ్యాటర్ అంతా సీరియస్గా ఉందన్నమాట. అరే చిన్నపిల్లలు ముద్దుగా ఉంటారు, మంచి బాలలు, రేపటి మౌరులు అని చెప్పి అనుకుంటే మీరేంట్రా ఇలా ఉన్నారు? నేనెంత ఎదవనో నాకే తెలియదు. నమస్తే, వెల్కమ్ టు స్పోర్ట్స్ 99 టీవీ. నేను పవన్ కృష్ణ. ముందు వీడియోని చివరి వరకు చూడండి, తప్పకుండా మీ కామెంట్ని తెలియజేయండి. మీ కామెంట్ చాలా అవసరం, అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా? మ్యాటర్ ఏంటంటే మరి ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ జరిగింది కదా, హై వోల్టేజ్ మ్యాచ్. చిన్నస్వామి స్టేడియం మొత్తం కిక్కిరిసిపోయింది, ఇసుకేస్తే రాలినంత మంది జనం, అవునా కదా? బ్లాక్లో కొనుక్కొని మరీ వెళ్ళారు టికెట్లు. నేను మొన్న నా ఫ్రెండ్ మాట్లాడితే చెప్పాడు, అరే 800 రూపాయల టికెట్ రా, నేను 4000 పెట్టుకొని వెళ్ళాల్సి వచ్చింది అని చెప్పి. అంటే ఆ రేంజ్లో అక్కడ నడుస్తుంది. మరి అలాంటిది ఒక విఐపి సెక్షన్, అక్కడ ఆ విఐపి సెక్షన్లో జరిగిన గొడవ, అందులోనూ ఫోన్లు ఉన్నట్టుండి సెకండ్ ఇన్నింగ్స్ అయ్యేసరికి నా ఫోన్ ఏది మాస్టరు, నా ఫోన్ చూసావా మాస్టరు, నా ఫోన్ చూసావా, ఏమై నా ఫోన్ చూసావా అని చెప్పి అందరు ఇదే క్వశ్చన్లు. తీరా చూస్తే ఫోన్లు మాయమైపోయాయి. ఈ ఫోన్లు ఎలా మాయమైపోయాయి, అసలు దీని వెనుకున్నది ఎవరు, ఆ వివరాలన్నీ చెప్తాను, మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. సో పాయింట్ ఏంటంటే, ఎస్ఆర్హెచ్ ఒక మంచి స్కోర్ చేసింది అండ్ ఆర్సీబీ దాన్ని బీట్ చేయడానికి రెడీగా ఉంది. ఒక పక్క విరాట్ కోహ్లీ 6లు 4లు అన్ని కొడుతూనే ఉన్నారు. మ్యాచ్ ఒక రసవత్తరంగా సాగుతుంది. ఈ టైంలో పాపం అరిచి ఉన్న వాళ్ళకి ఏమనిపిస్తుంది, కాస్త దాహం వేస్తుంది, ఇంత పాప్కార్న్ తినాలనిపిస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఏం జరిగిందంటే, చాలామంది యూనో లైక్ P3 స్టేడియం అని ఒకటి ఉంటుంది అనమాట. ఈ P3 అని చెప్పేసి ఏదైతే స్టాండ్ ఉంటుందో, ఇది వన్ ఆఫ్ ద ప్రీమియం సెగ్మెంట్ అనమాట. కొంచెం విఐపి వాళ్ళు ఇల్లు ఉంటారనమాట, కొంచెం ప్రైస్ ఎక్కువే. అయితే అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది కిందికి వెళ్ళి అక్కడ నుంచి ఒక వాటర్ బాటిల్ 100 రూపాయలు పెట్టాలి, 20 రూపాయలది, అండ్ ఒక పాప్కార్న్, ఆస్తులు అమ్ముకోవాలి, తెలిసిందే కదా పాప్కార్న్ ఎంత తీసుకుంటారు, ఇంత ఉంటుంది పాప్కార్న్. తీరా చూస్తే 500 చేతిలో పెట్టమంటాడు. సో ఆ రెండు పట్టుకొని పాపం వచ్చారట. వచ్చి చూసుకొని కూర్చునేసరికి ఏదో తేడాగుందే, ఏదో మిస్ అవుతుంది అని చెప్పి అనిపించింది. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి బాధ్యత లేదు, ఎవరికి జాలి లేదు. మీకు కూడా అనిపిస్తుంది కదా, ఫోన్ మన జేబులో నుంచి లేదు అనుకోండి, కాసేపు ఏమనిపిస్తుంది, ఒక్కసారి అమ్మా గుండె నొప్పి వచ్చేస్తుంది. సో అదే జరిగిందనమాట చాలామందికి. పాయింట్ ఏంటంటే, చూస్తుండగానే వీళ్ళు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి కూర్చునేసరికి ఫోన్లు కనబడట్లేవు. అరే ఫోన్లు ఇక్కడే ఉండాలి కదా, ఏమైపోయింది అని చెప్పి అందరూ జేబులు తడుపుకుంటూ చూసుకున్నారట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, ఇదే P3 స్టాండ్లో కొంతమంది బుల్లి దొంగలు వచ్చి కూర్చున్నారు. వాళ్ళు ఎవరనేది చెప్తాను చూడండి. రీతు తివారీ అని చెప్పేసి ఒక ఆవిడ ఉన్నారనమాట. ఆవిడ భర్త కూడా ఇలానే పాప్కార్న్ ఉన్న అట్లా వాటర్ బాటిల్ తీసుకొద్దామని వెళ్ళి వచ్చి కూర్చునేసరికి ఐఫోన్ మాయమైపోయింది. చాలా మంది ఐఫోన్లు ఇలానే మాయమైపోయాయి. సో దాని గురించి ఆవిడ ఒక వీడియో కూడా పెట్టారనమాట. So it's my request, please be careful with your phones if you're attending an IPL match, because yesterday at least 50 to 60 phones were stolen alone from the P3 stand, including my husband's. So my husband realized his phone was missing after first innings, where he went to bring us some drinking water. And at the same time, there were lots of people complaining about the same. Now we went to ask the stadium police for some help, but they were least interested. So we went back to the police station, where there were lots of people complaining about the same. Now we lodged an FIR, and they had already caught 10 to 12 kids, and they were all minors dressed in jerseys, and they also had complimentary tickets. Now I think this is an organized crime, because when I looked up on Google, the same thing happened at the Chennai and Wankhede stadium as well. So this is happening at all the IPL matches. Most of this thing happened at the second innings, when lots of people went out to get some drinking water or some refreshments. So they realized like most of their phones were missing, and they caught 1 or 2 children who were doing the same. I really request some strict action and security to be taken on this crime, because it will keep on happening, I think, on the next few matches too. ఇలా ఐఫోన్లు మాయమైపోయాయని చెప్పేసి. సో ఇంతకీ ఇదంతా ఎవరు చేస్తున్నారా అంటే, ఒక 10-12 మంది పిల్లలు వచ్చారు ఆర్సీబీ జెర్సీలు వేసుకొని. వాళ్ళు మంచి కాంప్లిమెంటరీ టికెట్లు తీసుకొని వచ్చారు. అది కూడా P3 స్టాండ్కి సంబంధించి కొంచెం ఎక్స్పెన్సివ్ స్టాండ్ అనమాట. సో వాళ్ళు దీన్నే ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా సౌండ్ పార్టీ, రిచ్ పార్టీ, మినిమం ఐఫోన్ అనేది ఉంటుంది వీళ్ళ దగ్గర అనే ఒక క్లారిటీతో వచ్చారు. సో వచ్చిన తర్వాత అందరు అదే అదనుగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అవుతున్నప్పుడు అందరు ఎప్పుడైతే బ్రేక్ తీసుకుంటారో అప్పుడు గుంపులో గోవిందా అని చెప్పేసి వీళ్ళందరూ దూరిపోయారనమాట. దూరిపోయిందే జాలక అక్కడి నుంచే వాళ్ళ చేతి వాటని చూపించారు. మొత్తానికైతే మస్ట్ ప్రొఫెషనల్ అని చెప్పనాలన్నమాట. ఎవ్వరికి కనీసం ఒక్కడు కూడా దొరకలేదు. తీరా చూస్తే ఎన్ని ఫోన్లు పోయాయంటే, దగ్గర 50 నుంచి 60 ఫోన్లు వెళ్ళిపోయాయి. అన్నీ కూడా మంచి శాంసంగ్ ఐఫోన్లు, మినిమం 50,000 పైన ఉన్నవి, ₹1,00,000 దగ్గర ఉన్న ఫోన్లే పోయాయి అనమాట. సో వాళ్ళు మొదటగానే అందరినీ మ్యాప్ చేసుకొని పెట్టుకున్నారు. అంటే వీళ్ళ దగ్గర ఈ ఫోన్ ఉంటుంది, ఇతని దగ్గర ఈ ఫోన్ ఉంటుంది, ఆవిడ దగ్గర ఆ ఫోన్ ఉంటుంది అని చెప్పేసి పిచ్చ క్లారిటీతో ఉన్నారనమాట పిల్లలు. సో వాళ్ళందరూ కలిసి ఈ గుంపులో గోవిందా అని చెప్పి వెళ్ళిపోయి వాళ్ళ ఫోన్లు తీసుకొని హ్యాపీగా జంప్ అయిపోయారు. సో వీళ్ళకే ముద్దుగా పోలీసులు పెట్టిన పేరు వచ్చేసి జెర్సీ గ్యాంగ్.
ఏంటి ఇదేమో గ్యాంగ్స్ ఆఫ్ వసాపురా ఏంటి, మొత్తానికి అయితే జెర్సీ గ్యాంగ్ అని ఒక పేరు కూడా వాళ్ళకి వచ్చేసింది. సార్ మీరు కామెడీ చేయకండి సార్, సీరియస్ గా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ కామెడీ విషయం ఏంటంటే ఇప్పుడు ఫోన్ పోయిన వెంటనే, అది కూడా స్టేడియంలో ఫోన్ పోయిన వెంటనే అందరూ ఏం చేస్తారు, దగ్గరలో ఉన్న సెక్యూరిటీ దగ్గరికి లేకపోతే అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు. వెళ్ళి సార్ నా ఫోన్ పోయింది సార్, ఒకసారి చూడండి సార్, ఇక్కడ ఎవరో లేపేశారు, ఇక్కడ దొంగలు అంటే ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు. సార్ పడుకో, ఏముందిలే ఇంకా పడుకో. ప్రూఫ్ ఏంటి అంటే ఏమో నువ్వు మెట్రోలో పడేసుకున్నావేమో, లేకపోతే వస్తూ దారిలో పడేసుకున్నావేమో, స్టేడియంలోనే పోయిందనడానికి నీ దగ్గర ప్రూఫ్ ఏంటి, షో మీ ద ప్రూఫ్ అని చెప్పి అన్నారట. ఇంకేం చెప్తారు చెప్పండి, ఇప్పుడేమైనా మనం రమ్మనందమా ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి అని చెప్పండి దానికి. ఇట్స్ ఆల్ రైట్. నేను హర్ట్ అయ్యాను. ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి రైట్ నౌ. ఎస్, ఐ వాంట్ టు టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డి. ఎస్, అందరు కళ్ళు తేలేశారనమాట. అయితే ఈ సిచ్యువేషన్ ఇలానే పెరుగుతూ ఉండేసరికి అక్కడ వాళ్ళు వెళ్ళి క్వశ్చన్ కూడా చేశారు, అసలు ఇదంతా కాదు, ఇంతమంది దొంగతనం చేస్తుంటే సెక్యూరిటీ వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, ఐ వాంట్ టు ఆస్క్ ఏ క్వశ్చన్ అని చెప్పి అన్నారు. అనగానే చాలామంది ఏమన్నా తెలుసా అంటే మేము కూడా బిజీగా ఉన్నామండి, కోహ్లీ మ్యాచ్ ఆడుతుంటే 6లు 4లు కొడుతుంటే మేము కూడా అటే చూస్తాం కదా అని చెప్పి అన్నారనమాట. సో ఆ విధంగా కోహ్లీ మ్యాచ్ చూస్తూ ఉన్న టైంలోనే అతను 4, 6 కొట్టినప్పుడల్లా ఇక్కడ ఒక ఫోను, ఇక్కడ ఐఫోను, ఇక్కడ ఒక సామ్సంగ్ ఫోన్ లేపేస్తూ ఉన్నారు వీళ్ళు. నిజంగా ఈ దొంగలకు ఉన్న, ముఖ్యంగా ఈ జెర్సీ గ్యాంగ్ ఉన్న, ఈ చిట్టి దొంగలకు ఉన్న ఆ డెడికేషన్కి, ఆ కాన్ఫిడెన్స్కి వీళ్ళని కూడా ఎవరో ఒకళ్ళు ఆక్షన్లో కొనుక్కుంటే బాగుండేమో అనిపించింది. సో ఫైనల్లీ ఏం జరిగిందంటే వీళ్ళందరూ కలిసి వెళ్ళి లోకల్ పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే అప్పుడు కూడా సరే చూద్దాంలే అని చెప్పి అనుకున్నారు. కానీ ఈ లోపల ఈ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో అప్పటి నుంచి పోలీసులు వేట మొదలుపెట్టారు. ప్రస్తుతానికి 4గురిని పట్టుకున్నారట. కొన్ని ఫోన్లు అయితే ఇక్కడ దొరికిపోయాయి. పాయింట్ ఏంటంటే ఒకవేళ మనం ఇప్పుడు ఎప్పుడైనా మ్యాచ్ చూడడానికి స్టేడియం లోపలికి వెళ్ళేటప్పుడు కనీసం వాటర్ బాటిల్ కూడా పట్టుకెళ్ళనివ్వరు. నేను బెంగళూరులో మ్యాచ్ చూడడానికి వెళ్ళినప్పుడు ఒక ఫోన్ మాత్రమే అలౌ చేశారు, పవర్ బ్యాంక్ని అలౌ చేయలేదు, ఇయర్ ఫోన్స్ డబ్బాని అలౌ చేయలేదు. మళ్ళీ వాటిని తీసుకెళ్ళి ఏం చేసుకోవాలి అంటే బయట అక్కడ లాకర్ రూమ్స్ ఉంటే మీరు అక్కడికి వెళ్ళి పెట్టుకోవాలి అని చెప్పన్నారు. ఆ లాకర్ రూమ్స్ దగ్గరికి వెళ్ళి బాబు ఈ 2 పెట్టుకోండి అంటే ఒక్కొక్క దానికి 200 రూపాయలు వసూలు చేశాడండి. ఎగ్జాక్ట్లీ పవర్ బ్యాంక్కి 200 రూపాయలు, ఇయర్ ఫోన్స్కి 200 రూపాయలు, మొత్తం 400 రూపాయలు. ఏది జస్ట్ వాళ్ళ దగ్గర జాగ్రత్తగా పెట్టినందుకు. పోనీ వచ్చిన తర్వాత ఉంటాయా లేదా అనేది అదొక పెద్ద క్వశ్చన్ మార్క్ అనుకోండి, అది వేరే విషయం. కనీసం కారు తాళాలు కూడా వాళ్ళ దగ్గరే పెట్టాలన్నమాట, మనం తీసుకెళ్ళడానికి లేదు. ఏం చేసుకుంటాం సార్ ఇవంటే, ఏమో నువ్వు ఇవి తీసుకొని ఏమన్నా ఇసరి కొడతావేమో మాకేం తెలుసు అని చెప్పన్నారు. పోనీ వాటర్ బాటిల్ అనేది తీసుకెళ్తాను సార్ అంటే అమ్మో తీసుకెళ్ళొద్దు అని చెప్పంటారు. ఎందుకంటే లోపల బిజినెస్ జరగాలి కదా. జస్ట్ ఒక వాటర్ బాటిల్ అంటే 100 రూపాయలు, ఒక కోక్ కొనుక్కోవాలంటే బయట మనకి 20 రూపాయలు దొరికేది, అక్కడ కూడా 150 రూపాయలు పెట్టి కొనుక్కోవాలి. పాప్కార్న్ కొనాలంటే ఆస్తులు అమ్ముకోవాలి. నిజంగా వేలకు వేలు పెట్టి జనాలు ఎంతో ఆసక్తిగా ఒక మ్యాచ్ని చూడడానికి వెళ్ళిన వాళ్ళకి మినిమం సెక్యూరిటీ కలిగించకపోతే ఎలా? అండ్ అట్ ది సేమ్ టైం మీరు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ ఎక్కడైనా స్టేడియంలో మ్యాచ్ చూడడానికి వెళ్ళినట్లయితే మీ ఫోన్కి ఇంత పెద్దది ఒక చైన్ కట్టుకొని ఉండండి. తప్పదు, ఏం చేస్తావు, ఇంకా ఆ చైన్ని మీ మొలతాడుకో మీ మెడకో కట్టుకొని ఉంచుకోండి అనమాట. సో ఎనీహౌ ఏదేమైనప్పటికీ కూడా మన జాగ్రత్త మనమే చూసుకోవాలి. రానున్న మ్యాచ్ల్లో కూడా ఇది జరుగుతూనే ఉంది. మొన్న జరిగిన ముంబై ఇండియన్స్ మ్యాచ్ వాంకడేలో కూడా ఇదే జరిగింది. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది ఒక పక్కడ్బందీగా జరిగిన ప్లాన్ అని చెప్పి అనుకుంటున్నారు. అక్కడ కూడా చిన్నపిల్లలే లేపేశారట. మొత్తానికైతే ఒక గ్యాంగ్ అనేది దిగింది. వాళ్ళు కొంతమందిని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. ఆ టార్గెట్లో మీరు ఉన్నారా లేదా అనేది చూసుకోండి. సో అదనమాట సంగతి. మరి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో కలుసుకుందాం.